హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోంగూర పచ్చడి ఈజీగా నేర్చుకుందామండి. త్వరగా అయిపోతుంది. నూనె పెట్టుకున్నాను ఒక 6 చెంచాలు. ఈ పచ్చిమిర్చి వేద్దాము. ఈ క్వాంటిటీకి తెల్ల గోంగూర ఇది. ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది కొంచెం ఇలా అనగానే ఈ గోంగూర వేసేసుకోవడమేనండి. నేను నూనె కాగింది కాబట్టి పచ్చిమిర్చి త్వరగానే వేగిపోయింది. ఈ గోంగూర ఇలా వేసేసుకోవాలి. ఇది మగ్గాలి. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అయితే చింతపండు అక్కర్లేదు, కానీ తెల్ల గోంగూరకి కావాలి. ఈ మాత్రం ఒక 2 రెక్కలుగా ఉన్నది చింతపండు వేసేసుకోవాలి. అంటే పులుపు సరిపోతుంది. అప్పుడు అయితే ఎర్ర గోంగూరకి అయితే చింతపండు అక్కర్లేదు, తెల్ల గోంగూర కాబట్టి వేసుకోవాలి. ఇది బాగా ఇలా అడుక్కి పైకి కలుపుకుంటూ ఉండాలి. కాస్త పసుపు కూడా వేద్దామండి, 1 చెంచా. బాగా అది మగ్గిపోతుంది. నీళ్ళు అవి పోయకూడదండి, నిలవ ఉండదు. ఇది బయట పెట్టుకున్నా ఒక వారం రోజులు ఉంటుంది. కాకపోతే పచ్చిది కదా, పచ్చిమిర్చి చేసినప్పుడు ఎక్కువ రోజులు ఉండదు. ఎండుమిర్చి టేస్ట్ వేరు, పచ్చిమిర్చి టేస్ట్ వేరు. ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా పోపు సామానండి. ముందుగా నువ్వుపప్పు వేయించుకుని ఇలా పెట్టుకున్నాను. ఆవాలు, పోపుకి 2 మిరపకాయలు, ఇంగువ. ఇది చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీకి వేసుకున్నాను గోంగూర. నువ్వుపప్పు కూడా వేసుకోవాలండి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ పోపు కూడా వేసేసుకోవాలి. పోపు అంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ. తినేవాళ్ళు వెల్లిపాయ వేసుకోవచ్చు. ఇవాళ శ్రావణ మంగళవారం కాబట్టి వేయలేదు ఇంగువ అండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.